అదికి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టండి. 100కి 100 మార్క్స్ ఇచ్చేస్తారు. అలాగే మనము ఇక్కడ గోధుమ పిండి ఇంకా మైదా పిండి కూడా యూస్ చేయట్లేదండి. ఓ సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యూస్ చేసి చేస్తున్నాము. అలాగే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వంట ఇప్పుడిప్పుడే చేస్తున్న వాళ్ళకి ఇక్కడ బోలెడ్ టిప్స్ అనేది షేర్ చేస్తున్నానండి. మీరు చూడొచ్చు ఇక్కడ ప్రతి బొబ్బట్లు కూడా భక్షాలు ఎంత బాగా పొంగుతున్నాయో. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన పూరి ఎలా అయితే పొంగుతుందో అలా పొంగుతున్నాయి కదా. చాలా సింపుల్గా చేసేస్తారండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా చాలా బాగా చేసేస్తారు. మరి ఆలస్యం చేయకుండా ఈ మంచి టేస్టీ దూదిలాగా మెత్తగా పొంగి ఈ భక్షాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. దానికోసం ఇక్కడ నేను ఉదయమే ఈ చిన్న టీ గ్లాస్ తోటి శనగపప్పు అనేది నానబెట్టుకున్నానండి. మనం మధ్యాహ్నము చేసే టైం కల్లా పప్పు అనేది బాగా నానుతుంది కదా. సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చే టైం కల్లా అయితే మంచిగా పప్పు నానిపోతుంది. ఈలోపు మనం భక్షాలు చేసే